బోనం పరువు తీస్తున్నారు. పచ్చి కుండలో చేయాల్సిన బోనాన్ని బంగారు బోనం అని చెప్పి మిగతా శివశక్తులు గాని మిగతా జోగినీలు గాని వీళ్ళు ఎత్తుకునే బోనం మంచి బోనం కదా, బంగారు బోనం ఎత్తుకున్న వాళ్ళే మంచి బోనమా ఏంది? ఈరోజు ఇవాళ అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం అనుకుంటలేదు. ఎంత ప్రౌడ్ గా మనం పోయినామా, ఎంత జనాభా మనకు వచ్చిందా, ఎంత పేరు వచ్చిందా, ఎంత ప్రఖ్యాతి వచ్చిందా, మంచి మంచి వాళ్ళు మన వెనుకలు ఉన్నారా. సరే అమ్మలు ఎత్తుకున్నట్టు 3 అంతరాలు 4 అంతరాలు పెద్ద బోనాలు ఎత్తుకున్నాడు. మనం ఇరగోళ్ళు బట్టి బోనం కొట్టుకు వచ్చిన వాళ్ళని కొట్టుడు కాదు, తీసి ఇరగోళ్ళ మొక్కల కొట్టుడు కాదు, ఇరగోళ్ళు వేసి కింద తిప్పింది కాదు, కిందే చాడనీక మీకు పామాట ఆడనీకి ఇచ్చినారు. ఇరగోళ్ళు ఎవరు కిందేసి తిప్పమని ఎవరు అడగరు. చేయి పడేస్తా కాలు పడేస్తా అని కొన్ని. అతనికి కూడా నిజమైన దేవుడు వస్తాడా? దేవుడు వస్తాడు నాన్న. ఒక డూప్ గురించి నిజంగా చెప్తాను. ఇప్పుడు అఘోర విషయాలలో ఎట్లయిందో సాధనాలు తీసుకుంటున్నా అట్లా ఇది కూడా అదే స్టోరీ. గురించి ట్రాన్స్జెండర్ కన్వర్టెడ్ ఆప్షన్స్ చేయించు. సేవ కూడా ఈ పిల్లగాడు పక్కకుండి చేసి పెళ్ళైందా జోగిని ఆయన వీడియోలు తీసినవి ఉన్నాయి. ఒక మ్యారేజబుల్ గా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు జోగినీలు అంటారు, శివశక్తులు అంటారు, గణాదులు అంటారు. దీంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. మగాళ్ళ నుంచి ట్రాన్స్ గా మారి జోగిని శివశక్తులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఒరిజినల్ జోగినీలు ఎవరు, ఒరిజినల్ శివశక్తులు ఎవరు, నిజానికి దేవుడు ఎవరికి వస్తుంది? సిగం అందరు ఊగుతారా బోనం ఎత్తుకుంటే? ఒక కమ్యూనిటీ నుంచి ఒక చీర కట్టిరు అని అంటే జోగిని అని పేరు. ఇప్పుడు కొత్తగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలోకి వచ్చిన వాళ్ళు కూడా దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, జోగులగ్గం చేసుకోకపోయినా కానీ జోగిని అని పేరు పెట్టింది. వాళ్ళని పిలిపించి వాళ్ళ గురువులు ఎవరు, వాళ్ళకి జోగు పుస్తక కట్టింది ఎవరు, వాళ్ళు మంచెడ్డ చేసింది ఎవరని కనుక్కున్న తర్వాత బోనం ఎత్తుకునే వాళ్ళు కూడా చాలా మంది జోగినీలు శివశక్తులు సెక్స్ వర్క్ ఎందుకు చేస్తున్నారు? పైసా గురించి సెక్స్ వర్క్ చేస్తారు. కొంతమంది ఏమో అమ్మాయి లెక్క మారిపోయి నేను హార్మోన్స్ ఆఫ్ చేంజ్ అయినందుకు అమ్మాయిలాగా బతకాలని కొంతమంది ఉంటే, కొంతమంది సెక్స్ వర్క్ చేయడానికే సిజేరియన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మీరు జోగినిగా మారినాక మీ మీద రేప్ అటెంప్ట్ జరిగిందని విన్నాను. ఎందుకు జరిగింది? ఎవరు అతను?